కలుపు తీయని మడి దేవుడు లేని గుడి అని నానుడి. పంటలకు చీడపీడల తరువాత అంతటి నష్టకారిగా ఉంటోంది ఈ కలుపు. కలుపే కదా అని నిర్లక్ష్యం చేస్తే మనం పైరుకు అందించే పోషకాలను, నీటిని సంగ్రహించి పైరు కన్నా కలుపే బలంగా ఎదిగి దిగుబడులను హరించి వేస్తోంది. అంతేకాదు చీడపీడలకు ఆవాసాలుగా ఉండి పలు రకాల సమస్యలకు కారణమవుతోంది. వేరుశనగలో మొవ్వుకుళ్ళు, కాండం కుళ్ళు వంటి వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసి అమిత నష్టం కలిగిస్తాయి ఈ కలుపు మొక్కలు. మనుషులను పెట్టి తీయిద్దామంటే కూలీల కొరత, వర్షాల వల్ల ప్రతిసారి సాధ్యపడదు. దీంతో కలుపు మందుల వైపు అన్వేషణ సాగించాల్సిన పరిస్థితి. అయితే ఈ కలుపు మందులను వాడే విషయంలో ఎంతో జాగ్రత్తతో వ్యవహరించాలి. అవగాహనతో మెలగకపోతే ఒరిగే లాభం కన్నా జరిగే నష్టం అధికంగా ఉందంటూ వేరుశనగలో కలుపు నివారణ గురించి వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కలుపు నిపుణులు డాక్టర్ అట్లూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు. నూనె గింజల్లో మనకి ముఖ్యమైనది వేరుశనగ, చాలా ముఖ్యమైన పంట. మామూలుగా ఏ పైరైనా సరే పైరు వేయగానే మనకి కలుపు మొలిసి మనకి వేసినటువంటి ఎరువులు కానివ్వండి, నీరు కానీ వీటిని తీసుకుంటాయి పోషక పదార్థాలని. మనకు వేరుశనగలో అదనపు నష్టం కలగజేసేది ఏంటంటే పెగ్స్ అంటాం. వాటిని నేలలో దిక్కకుండా కలుపు అడ్డుపడుతుంది అనమాట. అట్లాగే కాయలు ఊరకుండా కూడా తొంగలాంటి కలుపు మొక్కలు ఎక్కువగా పడతాయి. ఇంకోటి ఏంటంటే వేరుశనగ కాయ పీకేటప్పుడు ఈ కలుపు ఉండటం వలన చాలా హార్వెస్టింగ్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకొక అదనపు నష్టం ఏంటంటే ఈ వేరుశనగలో వచ్చేటువంటి ఈ బడ్ నెక్రోసిస్ అనే తెగులుకి ప్రత్యేకించి వైఆర్ బామ్ ఇటువంటి కలుపు మొక్కలన్నీ ఆశ్రయం ఇచ్చి ఆ వైరస్ తెగులను వ్యాప్తి చేయడానికి ఎక్కువగా దోహదపడుతుంది. కాబట్టి మనకు మిగతా పంటలతో పోలిస్తే ఈ కలుపు మూలన జరిగేటువంటి నష్టం వేరుశనగలో చాలా ఎక్కువ, ప్రత్యేకించి ఈ కాయలు ఊరటం బోధులో దిగేటప్పుడు అన్నమాట. నేలలో గడ్డి జాతి మొక్కల్లో కావలి గడ్డి కానివ్వండి, చిప్పెర గడ్డి ఇవన్నీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అట్లాగే తుంగ, అట్లాగే వెడల్పాటాకు మొక్కలు చూసుకుంటే చెంచలాకు, అట్లాగే నేల ఉసిరి ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కలుపు తీయవలసినటువంటి కీలక సమయం ఇక్కడ 45 నుంచి 50 రోజుల వరకు కూడా, అంటే వేసినటువంటి రకాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇక్కడ 2-3 దశల్లో మనం కలుపు యాజమాన్యం చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే వేరుశనగ విత్తిన వెంటనే లేక 1-2 రోజుల లోపల పెండిమిథిలిన్ అనే మందు 30% ద్రావకం ఎకరానికి మనకు 1 లీటర్ వాడుకోవచ్చు 200 లీటర్ నీటిలో కలుపుకొని. లేకపోతే ఇక్కడ బ్యూటాక్లోర్ అనేటువంటి మందు కూడా ఎకరానికి 1 లీటర్ 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకుంటే దాదాపుగా 20-25 రోజుల వరకు కూడా మనకు కలుపు రాకుండా చేసుకోవచ్చు. వేరుశనగలో ముఖ్యమైనది ఏంటంటే పూత వచ్చే టయానికి మనకు జిప్సమ్ అప్లికేషన్ అనేది చాలా ముఖ్యం. ఆ టైంలో కనుక మనం జిప్సమ్ వేసుకుని 25-30 రోజులప్పుడు గుర్రు గుంటకలతో అంతర్కృషి చేసుకుంటే చాలా వరకు కూడా మనకి కలుపు నిర్మూలన కూడా అవకాశం ఉంటుంది. వర్షాల మధ్యలో మిగిలిపోయినటువంటి కలుపు కానీ లేకపోతే అంతర్కృషి కుదరకపోవటం వలన కానీ మనం చూసుకుంటే కనుక అటువంటప్పుడు మనం ప్రత్యేకించి గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉంటే కనుక ఎకరానికి 400 మిల్లీలీటర్ల క్వైథలాప్ ఆఫ్ ఇథైల్ 5% ద్రావకం టర్గాసూపర్ అనే మందు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ప్రొపాక్వైజాపాప్ అయితే కనుక ఎకరానికి 250 మిల్లీలీటర్లో చేసుకోవచ్చు. ఈ 2 మందులు ఏది చేసుకున్నా కూడా గడ్డి జాతి మొక్కలన్నింటినీ సమర్థవంతంగా నిర్మూలించు. తుంగ కానీ వెడల్పాటాకు మొక్కలు కానీ కూడా ఉన్నప్పుడు మాత్రం ఈ ఇమిజతాఫిర్ మనం 200 లీటర్ నీటిలో కలిపి కనుక పిచికారీ చేసుకుంటే వేరుశనగ కొద్దిగా ఒక 4-5 రోజులు పెరుగుదల ఆగినట్టు ఉన్నా కూడా ఆ తర్వాత వేరుశనగకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల కలుపుని కూడా సమర్థవంతంగా నిర్మూలిస్తుంది.